ఆంధ్రప్రదేశ్లో ప్రజల నుంచి ఎమ్మెల్యేల పనితీరు మీద ఏదైనా అభ్యంతరాలున్నా, ఎమ్మెల్యేల మీద ఏదైనా కంప్లైంట్ చేయాలన్నా ఒక టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేస్తాను అంటూ ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు తెలియజేసినటువంటి నేపథ్యంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు లింగమనేని శివరామప్రసాద్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్లో ప్రజల నుంచి అసలు ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందని తెలుసుకునేందుకు, అలాగే ఎమ్మెల్యేల పనితీరు మీద ఏదైనా అభ్యంతరాలు ఉన్నా, ఎమ్మెల్యేల మీద ఏదైనా కంప్లైంట్స్ ఉన్నా కానీ ఒక టోల్ ఫ్రీ నెంబర్ని పెడతానంటూ నారా లోకేష్ గారు తెలియజేశారు. దీన్ని ఎలా చూడాలంటారు సార్? ఇప్పుడు నా నిజానికి ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. అవును, వాట్సాప్ గవర్నెన్స్ ఉంది, ఎమ్మెల్యేల పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, అట్లాగే వాట్సాప్లో కూడా ఏమైనా కంప్లైంట్స్ వస్తున్నాయా, ఎవరి పనితీరు ఎలా ఉంది, సంతృప్తికరంగా ఉందా లేకపోతే తక్కువ ఉందా ఎక్కువ ఉందా అని చూసుకుంటున్నారు, చెప్తున్నారు. ఇప్పటికీ ఒక 60 మంది పైన ఎమ్మెల్యేలకి గట్టిగా స్ట్రాంగ్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు తెలిసింది. ఓ 25 మందికి అయితే లోకేష్ గారు పూర్తి స్థాయిలో వార్నింగే ఇచ్చినట్టు తెలుస్తుంది. అంటే ఇక రైట్ ఆఫ్ కింద లెక్క. అట్లాగే ఒక 5-6 ఎంపీలు వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఇవన్నీ తెలిసిపోతున్నాయి. అయితే ఏంటంటే ఇప్పుడు ఒకటి గవర్నెన్స్ బాగుంది. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగానే ఉంది. ఎందుకంటే ఈ సూపర్ 6లో అమలు చేసినట్లో దాదాపు 2 తప్ప అన్నీ అమలైనవి. అది స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఉద్యోగ కల్పన, తర్వాత ఈ యువకులకి వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ చేసి ఉద్యోగాలు కల్పించడం కోసం, అలాగే కొత్త పరిశ్రమలు, తర్వాత ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేసి వాళ్ళని ఉపాధి కల్పించడం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అభివృద్ధి కార్యక్రమాల ద్వారా కూడా కొంత ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. ఎడితిరిగి ఒక మహిళల విషయంలోనే 18 సంవత్సరాలు దాటిన తర్వాత 1500 ఇస్తానన్నదే ఇది పూర్తిగా ఇంకా మొదలవలేదు. అది ఏదో రూపంలో ఎట్లా ఇస్తారనేది ఆలోచిస్తున్నారు. దానికి కూడా ఏదో ఒకదానికి లింక్ చేసి చేస్తారని అంటున్నారు. మిగిలినవన్నీ బాగానే ఉన్నాయి. అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. దాదాపు 60,000 కోట్ల పైన ఇక్కడ మన ఈ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంటే ఏ విధంగా చూసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కన్నా ఎక్కువగానే సంక్షేమం జరుగుతుంది. అలాగే అప్పుడు ఏదైతే అభివృద్ధి కొరబడిందో అభివృద్ధి ఇప్పుడు జరుగుతుంది. తర్వాత ఉద్యోగాలు వస్తున్నాయి. 8,50,000 కోట్లు ఎంతో ఇప్పటికి పరిశ్రమలు గ్రౌండ్ అయినాయి. ఇంకా 15 లక్షల కోట్లు దానికి సంబంధించి ఎంఓలు కుదిరిని అవన్నీ వస్తాయి కూడా అంటారు. ఇవన్నీ వస్తే బాగుంటుంది. అట్లాగే మీకు విశాఖపట్నం దగ్గర అక్కడ ఆర్సెల్ఆర్ మెటల్ వాళ్ళది స్టీల్ ఫ్యాక్టరీ వస్తుంది. చాలా పెద్ద ఎత్తున ఉపాధి జరుగుతుంది అక్కడ. అట్లాగే కడప స్టీల్ ఫ్యాక్టరీ కూడా మొదలవుతుంది అంటున్నారు. ఇవన్నీ ఒక్కొక్కటి జరుగుతున్నాయి. అట్లాగే మన సోలార్ పవర్ బాగా ఇది వస్తుంది. గ్రీన్ హైడ్రోజన్, అది మన కాకినాడ దగ్గర గ్రీన్ హైడ్రోజన్ శంకుస్థాపన జరిగింది. ఇట్లా రకరకాలుగా. అట్లాగే మన గూగుల్ డేటా సెంటర్ కానీ, తర్వాత ఇక్కడ అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ కానీ, అమరావతి డెవలప్మెంట్ కానీ, పోలవరం దాదాపు 80% పైన పూర్తి అవటం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే అభివృద్ధి బాగానుంది, సంక్షేమం బాగానుంది. బాగోలేదు అంటే ఎవరైతే ఎలక్ట్ అయ్యారో వాళ్ళ పనితీరు బాగా. ఓకే, అందరూ అని కాదు కానీ దాదాపు ఒక 50-60 మంది ఎమ్మెల్యేల పనితీరు అభ్యంతరకరంగా ఉంది. అంటే ఏదైనా సరే అంటే వారి పనితీరు మార్చుకోవాల్సిందిగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు పలు సందర్భాల్లో వారిని హెచ్చరించేటువంటి ప్రయత్నం కూడా చేశారు. కానీ హెచ్చరించిన వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటి? మేము డబ్బులు ఖర్చు పెట్టాం, మేము డబ్బులు తీసుకోవాలి, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ సంపాదించుకోవాలి. అంటే అదొక వాళ్ళు డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టమన్నారు, ఎవరు ఖర్చు పెట్టమన్నారు? వాళ్ళకి ఏమన్నా పిలిచి నువ్వు డబ్బులు ఖర్చు పెట్టని చెప్పి బలవంతంగా ఏ సీట్ ఇవ్వలేదు కదా. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ఖర్చు పెడతానని వచ్చినాళ్ళు. దాన్ని అదేవిధంగా హుందాగా రాజకీయాన్ని ఒక పవిత్రమైన కార్యంగా, రాజకీయాన్ని ప్రజలకు సేవ చేసే విధంగా, ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలుగా చూడాలి తప్ప డబ్బు సంపాదన మార్గంలాగా చూసుకుంటే ఎట్లాగా? అంటే తెలుగుదేశం పార్టీకి ఏ ఎమ్మెల్యే అయితే చెడ్డ పేరు తీసుకొస్తారో వారి మీద చర్యలు తప్పవని, అలాగే ఏ ఎమ్మెల్యే అయితే అవినీతికి పాల్పడతారో
ఏ ఎమ్మెల్యే పనితీరు బాగుండదో, ఎవరైతే ప్రజల్ని పట్టి పీడిస్తారో ఖచ్చితంగా వారి మీద చర్యలు ఉంటాయంటూ కూడా పదే చంద్రబాబు గారు వారిని హెచ్చరించే ప్రయత్నం చేస్తున్నారు కదా. కరెక్టే, కానీ ఇది ఎప్పుడు కంట్రోల్ అవుతుందంటే, ఇప్పుడు మీరు ఏదైనా సరే ఒకళ్ళిద్దరి మీద స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటే అప్పుడు మిగిలిన వాళ్ళు కంట్రోల్ అవుతారు. ఓకే, అది ఎమ్మెల్యేలకి ఎలక్ట్ అయ్యారంటే మొన్న యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డికి నెగిటివ్ గాలిలో గెలిచారు. అది నెగిటివ్ వేవ్. జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిశ్రమలు రావడానికి వీల్లేదనే ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలు అట్లా ఉండబట్టి మీరు ఎక్కడెక్కడి నుంచో వచ్చి పారాషూట్ బ్యాచ్ వచ్చినా, పారాషూట్ బ్యాచ్ ఎక్కడి నుంచో దిగిపోయినా వాళ్ళందరినీ ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా ప్రజలు గెలిపించారు. కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు గారిని చూసి, తర్వాత పవన్ కళ్యాణ్ చూసి, బీజేపీని చూసి. ఓకే, వీళ్ళైతే న్యాయం జరుగుతుంది. ఆ క్యాండిడేట్ ఎవరనేది కూడా చూడకుండా పార్టీలనే చూసి ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళనే గెలిపించాలి మనం, లేకపోతే మనకు మనుగడ సాధ్యం అవ్వదు, ఇబ్బంది పడతాం, భావితరాలు ఇబ్బంది పడతాయని చెప్పి జనం ఆ విధంగా ఏకపక్షంగా తీర్పిచ్చారు. దాన్ని మీకు మేమేదో సొంతం, మేమేదో ఎరగబొడిస్తాం, మేమేదో పగలు తీసామని అనుకుంటే అది వాళ్ళ భ్రమ. ఇవాళ రేపు మీరు ఫేస్ చేయాల్సింది 2029 ఎలక్షన్లో ఫేస్ చేయాల్సింది ప్రజలను ఫేస్ చేయాలి. మీరు ఇవాళ ఈ పని చేస్తా, అక్కడ మీరు ఇసుక అమ్ముకుంటా, రేషన్ బియ్యం అమ్ముకుంటా, తర్వాత అక్కడ నానా విధమైన దందాలు చేస్తా, భూ కబ్జాలు చేస్తా, తర్వాత ప్యాకాట్ డెన్నులు నిర్వహిస్తా, ఇవన్నీ చేసే ఎమ్మెల్యేలు ఉన్నారు కొంతమంది. ఇవన్నీ చేసేవాళ్ళ మూలన పార్టీకి నష్టం. ఇవన్నీ చేస్తున్న ఎంపీల మూలన పార్టీకి నష్టం. నష్టపోతుంది ఏంటి? పార్టీ అల్టిమేట్గా. వీళ్ళకేముంది, రేపు సీట్ ఎవరు, ఎట్లాగో ఇటు ఉంటాడో సీట్ ఎవరు. ఎందుకంటే రిపోర్ట్స్ వస్తాయి, వీళ్ళ గెలిచే పరిస్థితి అని తెలుస్తుంది, తీసి పక్కన పెట్టేస్తారు. వాళ్ళు సర్దుకుని వెళ్ళిపోతారు. పారాషూట్ బ్యాచ్ అన్నాం కదా, ఆ సూట్ కేసు పట్టుకుంటారు, వెళ్ళిపోతారు అమెరికానో ఇంకో చోటుకో. వాళ్ళకేం నష్టం లేదు. కానీ పార్టీ బేర్ చేయాలి కదా ఇవన్నీ. సమాధానం చెప్పాల్సింది పార్టీ కదా. వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నది ఏ పార్టీ తరఫున, ఆ పార్టీ వాళ్ళు ఎన్ని చేసినా కానీ దానికి సమాధానం పార్టీ తరఫు నుంచి చెప్పాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళని స్ట్రాంగ్గా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. దానికోసమే లోకేష్ గారు టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాలి, పెట్టి ఎమ్మెల్యేల మీద ఏదన్నా కంప్లైంట్ ఉన్నా, లేకపోతే ఏదన్నా వాళ్ళ ప్రవర్తన సరిగ్గా లేకపోయినా కంప్లైంట్ చేయడానికి, డైరెక్ట్గా ప్రజలు కంప్లైంట్ చేయడానికి అవకాశం ఇవ్వాలని ఆలోచన చేశారు. కానీ ఇక్కడ ఉన్న ఇబ్బంది కూడా ఉంది. ఫోన్ బాక్సులు పగిలిపోతాయి. ఎందుకంటే చాలు, ఎన్ని లైన్లైనా చాలు. ఎందుకంటే అన్ని అవకతవకలు చేస్తున్న ఎమ్మెల్యేలు ఉన్నారు, అన్ని అవకతవకలు చేస్తున్న ఎంపీలు ఉన్నారు కొంతమంది. ఓకే, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారా? తీసుకోరా? మీకు తెలియదేం కాదు. వాళ్ళు ఎవరు ఏంటి అనేది ఇప్పటికే తెలుసు. ఇప్పటికే 25 మందిని మీరు బ్లాక్ లిస్ట్ చేసుకున్నారు, 50 మందికి వార్నింగ్ ఇచ్చారు, 50 మంది పైన. అటువంటిప్పుడు మీరు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోదలుచుకుంటే టోల్ ఫ్రీ నెంబర్ పెట్టినప్పుడు అక్కడ నుంచి వచ్చిన కంప్లైంట్లో ఏదైతే జెన్యూన్ కంప్లైంట్స్ తెలిసిపోతాయి కదా, ఏది జెన్యూన్ కంప్లైంట్ అనేది, దాని మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుని 2-3 ఎమ్మెల్యేల మీద వేటు పడితే ఈ అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తులు, ఈ అవినీతి పనులు చేస్తున్నారు, దందాలు చేస్తున్న ఎమ్మెల్యేలు 2-3 కనుక నిష్పక్షపాతంగా, నిర్దాక్షిణ్యంగా తీసి పక్కన పెడితే మొత్తం సెటిల్ అయిపోతుంది వ్యవస్థ. ఓకే, తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అయితే ఇంతకుముందు ఉందో, ఇప్పుడు ఏ విధంగా కొంతమంది వలన దాని నష్టం జరుగుతుందో ఆ నష్టం పోయి మళ్ళా ప్రజలకి బాగా యాక్షన్ తీసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. లోకేష్ పట్టించుకుంటున్నాడు, ఏదైతే ఈ తప్పు జరిగిందో తప్పులు సరి చేస్తున్నారు. కాబట్టి మనం ఈ పార్టీనే మనం నమ్ముకోవాలనే సిద్ధాంతానికి, ఆ అభిప్రాయానికి రావాలంటే ఆ విధమైన యాక్షన్, ఊరికే టోల్ ఫ్రీ నెంబర్ పెడతాం కాకుండా పెట్టిన తర్వాత ఏదైతే జెన్యూన్ కంప్లైంట్స్ వచ్చినాయో వాటి మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటే అప్పుడు పార్టీకి కూడా చాలా మంచి పేరు వస్తుంది, నాయకుడికి కూడా మంచి పేరు వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.